ఎక్కడికి వెళ్ళాడు వీడు? The call is not reachable. ఏంటి ఈ ఇంటి ముందు నిల్చున్నావు? ఈ ఊరు కొత్త? ఎవరు కావాలి నీకు? గౌతమ్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. చూడు బాబు, దాదాపు 20 రోజుల క్రితం మీ ఇంట్లో ఒక అతను చనిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి లాక్ చేశారు. ఇంతవరకు ఎవరు రాలేదు కూడా. మరి గౌతమ్? నీకు చెప్పాల్సింది చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. గౌతమ్, రే గౌతమ్, రే గౌతమ్.
హ్యాపీ బర్త్డే రా గౌతమ్. రే గౌతమ్, ఏమైందిరా నీకు? రే గౌతమ్, ఏదో ఒకటి చేయాలి. హలో డాక్టర్, నేను అశ్యాన్ డాక్టర్. ఎమర్జెన్సీ కేసు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, అర్జెంటుగా రండి డాక్టర్. డాక్టర్ గౌతమ్. హలో గౌతమ్. Harsha, his condition is very serious. He is almost like a dead and dried leaf. You people are going to die. You people are going to die. But why? ఎందుకంటే మీరు నా జీవితంలోకి వచ్చారు. రేయ్, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? గౌతమ్, నీ జీవితంలో ఏం జరిగిందో మాకు చెప్తే మేబీ వీ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ప్లీజ్ రా చెప్పురా. దయచేసి చెప్పండి. రేయ్ ప్లీజ్ రా చెప్పురా. అందరిలా సాధారణంగా బ్రతుకుతున్న నా జీవితంలోకి 20 రోజుల క్రితం రే సాగర్, నువ్వేంట్రా ఇక్కడ? యూఎస్లో కదా ఉండేది. బొందా, నేను యాక్సిడెంట్లో చనిపోయా. నేను చూడాలనిపించింది, అందుకని వచ్చా. గౌతమ్ బాబు, నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ సిఏ గాన్ని నేనే నరికి చంపాను. ఈ చట్టం చెయ్యని న్యాయాన్ని నేనే చేశాను. ప్రియతమా నీవచట కుశలమా, నేనిచట కుశలమే. ఊహలన్ని పాటలే, పూల తోటలు, తొలి కలల కవితలే, మేటి పాటలు. రాసింది హృదయమే లాలలా లాలా. గౌతమ్ అన్నా, నమస్తే. రేపటి నుంచి నేను రావడం కుదరదు. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది. నేను విషం తాగి చనిపోయాను. నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే. రే గౌతమ్, నేను కూడా వచ్చేసాను రా. రేపు మార్నింగ్ నేను చనిపోబోతున్నాను రా. రే గౌతమ్, ఈ రోజు నుంచి నీకు వచ్చే ప్రతి డ్రీమ్ నిజమవుతుంది. నీ వాళ్ళు ఎవ్వరు మిగలరు, అంతా చేస్తారు. ఏ గౌతమ్ లేరా, లే. ఏంట్రా ఇవాళ ఎంతసేపు పడుకున్నా? ఆఫీస్కి వెళ్ళవా? టైం చూడు ఎంత అయిందో. ఒకసారి న్యూస్ పేపర్ చూడు. మన పని మనిషి ఎంత పని చేసిందో తెలుసా? 3 టౌన్ సిఐని నరికి చంపేసింది. నమస్తే అన్న. మీ ఫ్లాట్కి వాటర్ తెచ్చే రాజు నిన్న చనిపోయాడు. ఈరోజు నుండి నేనే వస్తానన్నా. నమస్తే. కిచెన్లో పెట్టు. గౌతమ్, ఏమైందిరా? యుఎస్ నుంచి కాల్ వచ్చిందిరా. సాగర్ యాక్సిడెంట్లో చనిపోయాడంట్రా. బాత్రూంలో హాట్ వాటర్ పెట్టాను. స్నానం చేసి వచ్చేస్తాం. ఆ రోజు నుంచి నేను నిద్రపోలేదు, వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వలేదు. గౌతమ్, నువ్వు చెప్పిందంతా నేను నమ్ముతున్నాను. నీకు డ్రీమ్ రావడం నిజమే, ఆ డ్రీమ్ నిజమవడం కూడా నిజమే. కానీ నాది ఒక్క పాయింట్ కన్సిడర్ చేయి. యాక్చువల్గా నీ జీవితంలో జరిగింది ఒక అన్బిలీవబుల్ హై లెవెల్ కోఇన్సిడెన్స్. అండ్ ఇట్ మైట్ నాట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్. నువ్వు ఒక స్ట్రాంగ్ ఫ్లోలో ఉన్నావు, నువ్వంటూ ఒక లోకంలో ఉన్నావని, నీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి నువ్వు సృష్టించుకున్నటువంటి ఈ నమ్మకంలోనే బతుకుతున్నావు గౌతమ్. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్లో ఆఫ్ ఫాల్స్ బిలీఫ్. ఓకే, ఎవరు ఏమి ఎన్ని చేసినా జరిగేది మాత్రం జరుగుతుంది. బట్ వై షుడ్ యూ సఫర్ గౌతమ్? వాట్ యూ నీడ్ టు డూ ఇస్ థింక్ అండ్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. అండ్ దిస్ ఈజ్ యువర్ లైఫ్ గౌతమ్. యూ కెన్ లివ్ యాజ్ యూ లైక్. అండ్ నౌ ద డెసిషన్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్ గౌతమ్. రే గౌతమ్, నువ్వేంటి ఇలా ఉండడం ఏంట్రా? డాక్టర్ చెప్పినట్టు వినరా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా మామ, ప్లీజ్ రా. Gautam, please close your eyes and feel relaxed.
డాక్టర్, గౌతమ్ ఫ్లోలో ఉన్నాడు అని అన్నారు. అసలు ఆ ఫ్లో అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయరా? యాక్చువల్లీ ఎ ఫ్లో ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విత్ అబ్సల్యూట్ కాన్సన్ట్రేషన్ ఓవర్ సింగిల్ టాస్క్. అంటే అంతా మర్చిపోయి ఒకే పని మీద ఏకాగ్రత పెట్టడం. అంటే లైక్ జీవితమే ఆ ఒక్క పని కోసం అన్నట్టు. ఇంకా చెప్పాలంటే సైంటిస్టులు ఎక్కువ సమయం ఆ ఫ్లోలో ఉండడానికి ట్రై చేస్తారు. అలాగే సాధువులు ధ్యానం ద్వారా ఫ్లోలో ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకా చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా వాళ్ళకెంతో ఇష్టమైనటువంటి పని చేస్తున్నప్పుడు ఫ్లో అటైన్ అవుతారు. అంటే పార్టిసిపేషన్ ఇన్ సెక్స్ ఇస్ ఎ ఫ్లో అండ్ స్లీప్ ఇస్ ఎ ఫ్లో, యోగా ఇస్ ఎ ఫ్లో. ఒక పిచ్చివాడు తన జీవితం అంతా ఒకే ఒక ఫ్లోలో ఉంటాడు. ఏ గౌతమ్, నీకప్పుడే చెప్పా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వద్దని. ఇప్పుడు చూడు, నేనంటే ఏంటో చూపిస్తా. గౌతమ్, చెప్పాను నీకు ఆ భ్రమలో బతుకుతురా అని. నువ్వు ఇంకా అదే చేస్తున్నావు. యూ స్టూపిడ్, యు ఆర్ స్టిల్ ఇన్ దట్ ఫ్లో. వద్దురా, ప్లీజ్ రా. నో, ప్లీజ్ రా సాగర్. రే గౌతమ్, ఏయ్ ఏయ్ గౌతమ్, రే గౌతమ్, రే గౌతమ్, ఏయ్ ఏయ్, ఏమైందిరా? ఏయ్ గౌతమ్, ఏమైందిరా? ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ఫ్లో. ఏంట్రా, ఏమైంది? నువ్వు ఈరోజు 10:30కి చనిపోబోతున్నావు. ఓకే గౌతమ్, ఓకే, దట్స్ ఓకే, రిలాక్స్. ఓకే గౌతమ్, రిలాక్స్. దట్స్ ఓకే గౌతమ్, రిలాక్స్. రిలాక్స్. 10:30 you are going to die. That's okay Gautam, relax. At 10:30 you are going to die. నువ్వు ఇంకా అదే ఫ్లోలో ఉన్నావు. ఇట్స్ ఓకే. 10:30కి నేను చనిపోతానన్నావు. నౌ ఇట్స్ 10:25. జస్ట్ 5 minutes ఇస్ లెఫ్ట్. చూద్దాం ఏం జరగబోతుందో. ఒకవేళ నేను చేస్తే నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను బతికితే ఇదంతా బుల్షిట్ అని నమ్ముతావా? ఓకే, లెట్స్ సీ నౌ. 10:26, 10:27, 10:28, 10:29, 10:30. ఏమైంది గౌతమ్? నాకేమీ కాలేదు. సో ఇప్పుడు నీ ఫ్లో ఒక బుల్షిట్ అని నమ్ముతావా? హలో, యా యా, ఓకే 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 దెన్ సీ యూ దేర్. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకున్నావు గౌతమ్. ఓకే హర్ష, ఎనీవేస్ ఐఎమ్ లీవింగ్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే గౌతమ్, టేక్ కేర్ and many happy returns of the day. రే గౌతమ్, నీకేం కాదురా, అంతా మర్చిపో. ఏం కాదురా, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీకేం కాదు. ఏం జరిగినా జరగకపోయినా నీకు తోడుగా నేనుంటాను.
భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాల Stupid, you are still in that flow. Huh?